అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో అయితే మీ అందరితో చాలా విషయాలు టిప్స్ షేర్ చేసుకుంటాను. ఏంటి ఈ వ్లాగ్ అంటే యాక్చువల్లీ మేము న్యూ ఇయర్కి ఒక ట్రిప్కి వెళ్ళాము. ఆ ట్రిప్ ముందు వ్లాగ్ అనమాట ఇది. అంటే ఒక 3 రోజులు అనుకోండి. 3 రోజులు మేము చేసిన ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అయితే వ్లాగ్ తీశాను. మామూలుగా మా ఇంట్లో ఎలా అంటే ట్రిప్ కన్నా ముందు ఆ ముందు రోజు ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, అది చాలా ఇష్టపడతారనమాట. డెస్టినేషన్ ఒక్కసారి చూస్తే అయిపోతుంది, కానీ మనం ఆ జర్నీని ఎంజాయ్ చేస్తాం కదా, అదే ఎక్కువగా ఇష్టపడతారు. సో అందుకనే ఒక మెమరీలా ఉంటుంది, ప్రిపరేషన్స్ కూడా తీసి పెట్టుకుందాము అన్నట్టుగా నేనైతే ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఆ రోజైతే కుమారు నేను పూజ చేస్తాను అని చెప్పి పూజ చేశాడనమాట. అంటే ఫ్రీగా ఉన్నాడు, ఇయర్ ఎండే కదా, సో మాకు వర్క్ ఎక్కువ ఉండదు కాబట్టి మంచిగా ఇంట్లో పనులు కూడా చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది. మేము యాక్చువల్లీ ట్రిప్కి వెళ్తున్న ప్లేస్లో కొంచెము ఫుడ్ అవైలబిలిటీ తక్కువ ఉంటుందన్నమాట. ఉన్నా కూడా మనకు నచ్చినట్టు ఉంటుంది అని ఒక గ్యారంటీ అయితే ఉండదు. సో అప్పుడప్పుడే వెళ్ళాము అటు సైడ్, అందుకనే ఒక ఐడియా ఉంది ఎలా ఉంటుంది ఏంటి ఫుడ్ అని. సో మన వరకు మనం కూడా ప్రిపేర్ చేసుకుని వెళ్దాము, ఏదైనా బాగాలేదు అంటే మన ఫుడ్ ఉంటుంది కదా సేఫర్ సైడ్ అన్నట్టుగా మేమైతే ఒక 2 స్నాక్స్ ప్రిపేర్ చేసుకుని వెళ్దాము అని చెప్పి ఇక్కడ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. మా ఇంట్లో ఎక్కువగా స్వీట్ ఇష్టపడరు అనమాట, లైట్గా ఉంటేనే స్వీట్ నచ్చుతుంది. అందుకనే మేమైతే రాగి లడ్లు చేసుకున్నాము, హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. మరి ఫస్ట్ అయితే రవ్వ లడ్లు అనుకున్నాము. రవ్వ లడ్డుకి షుగర్ యూస్ చేస్తాం కదా, సో మా నాన్న అయితే డయాబెటిక్, అందుకనే అది వద్దు అన్నట్టుగా. చేస్తే వాళ్ళు తినేస్తారు కదా, అందుకనే చేయకుండా ఉంటే బెటర్ కాబట్టి రాగి లడ్డు కనీసం బెల్లం యూస్ చేస్తాం, రాగి పిండి యూస్ చేస్తాం, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి, కొంచెం హెల్తీగా ఉంటుంది అన్నట్టుగా రాగి లడ్డు అయితే చేసుకుంటున్నాం అనమాట. ఈ స్వీట్ అయితే నాకు ఎస్పెషల్లీ చాలా ఇష్టము. ఎప్పుడు అడుగుతుంటాను అనమాట మా అమ్మని, నాకు రాగి లడ్డు చేసి పెట్టు అని. ఎప్పుడైనా ఈవినింగ్ నాకు అట్లా రాగి లడ్డు తినడం లేకపోతే డ్రై ఫ్రూట్ లడ్డు ఇలాంటివి ఏదైనా ఒక్కటి తింటే సరిపోతుంది. నాకు మరి బయట ఫుడ్, జంక్ ఫుడ్ అంతగా ఇష్టపడను, ఎందుకంటే చిన్నప్పటి నుండి నాకు అలవాటు లేదనమాట. ఇంట్లో తినడము, ఇంట్లో ఫుడ్ తినడమే అలవాటు. సో ఇప్పుడు జంక్ ఫుడ్ అంటే కష్టం కాబట్టి ఎప్పుడైనా తింటాను, జంక్ తినను అని మాత్రం కాదు, కానీ తింటాను, కానీ ఎక్కువగా అయితే ఇంట్లో ఫుడ్డే ఇష్టపడతాను అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే రాగి పిండి అలా మంచిగా వేయించుకోవాలి, ఆ దాంట్లోనే రుచి ఉంటుందన్నమాట. అందుకని మా అక్క అయితే చేస్తుంది సిమ్లో, తనకు చాలా ఓపిక. సో నీట్గా చేస్తుంది, చాలాసేపు అట్లా సిమ్లోనే రాగి పిండిని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం వాడినా కూడా టేస్ట్ వెళ్ళిపోతుంది. అండ్ మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ అట్లా నెయ్యిలో వేయించుకొని మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా చిన్నగా చాప్ చేసుకోవచ్చు. ఇట్లా తగలాలి అంటే ఓకే, నేనైతే అంతగా ఇష్టపడను, అందుకని ఇట్లా మిక్సీ పట్టేసుకుంటున్నాము. ఆ రోజైతే మేము జస్ట్ పల్లీలు ఇంకా బాదాం మాత్రమే వేసాము. యాక్చువల్లీ పిస్తా ఇంకా గోడంబి ఇవన్నీ వేసినా కూడా ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. సో మీలో ఎవరైనా ట్రై చేయలేదు అంటే అలా కూడా ట్రై చేయండి. ఇది జస్ట్ కొలత ఏంటి అంటే మనం పిండి ఎన్ని కప్స్ తీసుకుంటామో బెల్లం కూడా ఆల్మోస్ట్ అన్ని కప్స్ తీసుకోవాలి. కొద్దిగా ఒక పిడికిడి తక్కువ తీసుకున్నా పర్లేదు, స్వీట్ తక్కువ తింటారు అంటే, లేకపోతే ఈక్వల్గా తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మేమైతే ఇక్కడ 3 కప్స్ తీసుకున్నాం రాగి పిండి, ఆల్మోస్ట్ 2.25 కన్నా ఇంకొంచెం ఎక్కువగా ఇదైతే తీసుకున్నాము బెల్లము. సో మాకైతే కరెక్ట్గా అనిపించింది. ఇది చాలా సింపుల్, పిల్లలకైతే చాలా హెల్దీ కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు స్నాక్. ఈవినింగ్ టైం పిల్లలకి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే బెల్లము రాగిపిండి కలిస్తే టేస్టే వేరే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్. అందుకని పిల్లలు కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. సో మీ ఇంట్లో ఎవరైనా ట్రై చేయలేదంటే ట్రై చేసి పిల్లలకి తినిపియండి, వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు. మా అమ్మ అయితే ఈసారి ఏదో వీడియో చూసిందంట, నెయ్యితో ఉండలు చుట్టే బాగుంటుందంట టేస్ట్, చుట్టుతాము అని చెప్పి నెయ్యి అయితే తీసుకొచ్చింది. మామూలుగా అయితే మేము పాలతో చుట్టుతాము, సో నెయ్యితో కూడా బాగుంటుందేమో ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేసాము. కాకపోతే ఏమైంది అన్నది మీరే వినండి. ఉండాలి కదా, లోపల నెయ్యి తీసుకోండి. ఆ లడ్డు కుమార్కి టేస్ట్ చేయమని చెప్పి ఇచ్చాము. చాలాసేపు టైం తీసుకున్నాడు అనమాట దాన్ని టేస్ట్ ఏంటి అని చెప్పడానికి. అలా అయింది, అంటే మామూలుగా నెయ్యితో చుట్టితే. సో మేమైతే ఇంకా షిఫ్ట్ అయిపోయామన్నమాట, పాలతోనే చుట్టుకుందాము. మామూలుగా మనకు ఆల్రెడీ టేస్ట్ తెలుసు కదా అని. టేస్ట్ ఎట్లుంది? నేను తింటే చాలా బాగుంది. ఇంకా కుమార్కి తెలియదు, పిండి పిండి అనిపిస్తుందా?
ఇలా అవ్వదులే అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి పాలు కాంచుకొని వచ్చి పాలతో అయితే చుట్టేసాము. అప్పుడు మంచిగా మేము అనుకున్న టేస్ట్కి అయితే వచ్చేసాయి అనమాట లడ్డూలు. మీరు కూడా ట్రై చేయండి. అంటే చాలా రోజులు నిలువ ఉండాలి అంటే నెయ్యితో చేసుకుంటే బెటర్. అప్పటికప్పుడు ఈజీగా తినేయాలి, సాఫ్ట్గా ఉండాలి అంటే పాలతోనే బెటర్ అనమాట. మాకైతే పాలతో అలవాటు కాబట్టి ఇలా చేసుకున్నాం మేమైతే. ఇప్పుడే వస్తూనే ఉండే చార్జర్ ఎక్కువ తీసుకొచ్చేది. చేతి నిండా తీసుకో. నాది ఫస్ట్ లడ్డు. సరిగ్గా లడ్డు కావాలా నాయనా? ఇది చేసే తేజ్ గుర్తొస్తుంది. చూడు నాకే వాడే గుర్తొచ్చా యాక్చువల్గా. ఇప్పుడు ఏం తినే ఐడియా వస్తుంది కదా అదే ఎంత చేయాలి ఎంత చేయాలా అని అట్లా లెక్క. లడ్డు ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంకా ఆ రోజు నైట్ మేమేమనుకున్నామంటే ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టుకుందాము అని చెప్పి ఈ హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసుకుంటున్నాము అనమాట నేను మా అక్క. యాక్చువల్లీ ఏంటి అంటే మా బావ అయితే హైదరాబాద్కి వెళ్ళాడు 1 వీక్. సో అందుకనే మా అక్క అయితే అక్కడక్కడ కనిపిస్తుంది మీకు వ్లాగ్స్లో కూడా. ఇప్పుడు హెయిర్ ప్యాక్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఈ హెయిర్ ప్యాక్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరికైనా డ్రై హెయిర్ ఉంటుంది, ఫిజీ హెయిర్ ఉంటుంది, వాళ్ళకి స్మూత్ అవ్వాలి అంటే ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అంటే రెగ్యులర్ బేసిస్ మీద పెట్టుకుంటే మీరు ఇక్కడ ఏమి ఇంగ్రీడియంట్స్ అంటే అలోవెరా జెల్, ఆ తర్వాత పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులోకి ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని, అంటే మీ క్వాంటిటీని బట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తలకు పెట్టేసుకోవడమే. పెట్టుకున్నాక ఒక 1 అవర్ అలా వెయిట్ చేసి హెయిర్ వాష్ చేసేసుకుంటే చాలా స్మూత్ అవుతాయి అన్నమాట హెయిర్. ఎవరైనా ట్రై చేయలేదు అంటే ఈజీ DIY ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకి కండిషనర్లకి అన్నన్ని వేలు పెట్టే బదులు ఇలా ట్రై చేసుకుంటే, అంటే ఒక 15 డేస్కి ఒకసారి అయినా చేసుకుంటే రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి. నేను మా అక్క అయితే పెట్టేసుకున్నాము. ఇంకొంచెం మిగిలింది అని చెప్పి కుమార్కి అయితే వద్దు అన్నా కూడా పెట్టాను. అంటే నైట్ టైం ఆ రోజు పెట్టుంటే అది రిజల్ట్ ఏమైంది అన్నది ఈ వ్లాగ్లోనే లాస్ట్లో చూపిస్తాను. సో మీరు కూడా చూసేసేయండి ఈ వ్లాగ్ స్కిప్ చేయకుండా. నైట్ అయితే హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్నాము, హెయిర్ వాష్ చేసేసుకున్నాము. ఆ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది. నేను చెప్పాను కదా ఆల్రెడీ 3 డేస్ క్లబ్ చేసి వ్లాగ్ అయితే పెడుతున్నాను. బేసికలీ ప్రిపరేషన్ ఆఫ్ ట్రిప్పే ఉంటుంది ఇవన్నీ అనమాట. సో ఇందులో కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్. ఏంటంటే ఇక్కడ మేము ట్రిప్కి వెళ్ళడానికి చెప్పా కదా కొన్ని నీడ్స్ అయితే తీసుకోవాలి, అంటే అక్కడ ఫుడ్ రిలేటెడ్వే ఎక్కువగా తీసుకొని వెళ్దాము అన్నట్టుగా మేము రెడీగా ఇమీడియట్గా అయిపోయే లాంటివి, అంటే నూడిల్స్ లేకపోతే ఓట్స్ అట్లాంటివి తీసుకొని వెళ్దాము. ఏమైనా ఫుడ్ నచ్చలేదు అంటే మనం ఇంట్లోనే, అంటే హోమ్ స్టే తీసుకుంటాం అనమాట. సో అక్కడ మనమే వండుకొని తినచ్చు, మంచిగా ఉంటుంది, అది కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా మేమైతే ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్తున్నాము. ఏమేమి తీసుకున్నాము అన్నదైతే చూపిస్తాను మీకు. మేము జనరల్లీ ఫుడ్ ఐటమ్స్ ఇంకా మెడికల్ రిలేటెడ్ టాబ్లెట్స్ కానీ ఏదైనా పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్స్ కానీ తీసుకున్నాము. అవేంటి అన్నది చూసేయండి. ఇవి సద్యానికి 2 తెస్తే చాలు. ఒకసారి తిక్కుంటాయి ఇవి, నీళ్ళు పోస్తే ఒకసారి ఒకటి అయిపోతుంది. ఇంకెన్నిసార్లు టీ చేసుకుంటాము, 2 సార్లు ట్రావెలింగ్ ఉంటుంది. ఇది పేపర్ ప్లేట్ బదులు ఇవి తీసుకోండి. అదైతే సూప్ ఉన్నా కూడా పేపర్ స్పూన్స్ ఉన్నాయమ్మా, ప్లాస్టిక్ నా దగ్గర మామూలు స్పూన్స్ ఉంటాయి. పర్ఫెక్షన్ అవసరం, స్పూన్స్ ఉంటే చాలు. చూసారు కదా, మేమైతే ఈజీగా చేసుకోవడానికి ఉండేలాగా ఓట్స్ ప్యాకెట్, అంటే మసాలా ఓట్స్ ఉంటాయి కదా, అవైతే కొంచెం మసాలా కూడా ఉంటుంది అని చెప్పి అది తీసుకున్నాము. ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాము. సో అదైతే మనం త్వరగా చేసేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇంకా ఏం తెచ్చుకున్నాము అంటే ఈ పేపర్ అటుకులు తెచ్చుకున్నాము అనమాట. ఇది తిరుగుబాత్ లాగా వేసుకున్నాము, మనకి తినడానికి బాగుంటుంది. కొంచెం కారం కారంగా చేసుకొని వెళ్తే అక్కడ ఫుడ్కి మనకి కొంచెం టేస్ట్ వచ్చినట్టు ఉంటుంది అన్నట్టుగా ఆ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాము. ఫస్ట్ అయితే లూజ్ దొరుకుతుందేమో అన్నట్టుగా ట్రై చేసాం, కానీ దొరకలేదు. ఈ ప్యాకెట్స్ తీసుకుంటే అందులో ఎంత పొడి ఉందో అదే అర్థం ఉందన్నమాట. సో జల్లెడ పడుతున్నాం అనమాట, చూపిస్తాను ఎంత పొడి వచ్చింది అని చెప్పి.
అలా మంచి పాటలు బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుంటే పని ఎంతైనా త్వరగా అయిపోతుంది. ఎస్పెషల్లీ ఎవరంటే 'చిత్ర', 'ఆర్‌పి పట్నాయక్' సాంగ్స్ అప్పట్లో ఒక లెవెల్‌లో అవైతే రీచ్ అయ్యాయి యూత్‌కి. సో, అలాంటి పాటలైతే మాకు ఇప్పటికీ ఇష్టమనమాట. సో, మీలో ఎవరైనా ఇప్పటికీ వింటారా అలాంటి పాటలు అన్నది కూడా కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత పొడి వచ్చింది అని చెప్పి. వాళ్ళు ఎందుకు ఒక పేపర్ మీద వేసేయండి అదంతా చెల్లేసి. ఆ కవర్లోకి వేసేస్తా. కాదబ్బా ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ? ఆయిల్లోనా? ఊరికే డ్రై రోస్ట్ చాలా అనుకుంటా కదమ్మా. అన్నిసార్లు వేస్తుంది వెత్తి పెట్టేస్తాను. మరీ ఎక్కువ ఎక్కువ అయిపోతాయి, ఊరికే ముగ్గిపోతాయి అవి. మళ్ళీ ఫ్రెష్గా అలా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, ఇంత ప్రిపరేషన్ అవసరమా, మరేం ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్టుగా. సో కొన్ని ట్రిప్స్కి వెళ్ళాలి అంటే కొంచెం ప్లానింగ్ ఉంటేనే అక్కడ మంచిగా సర్వైవ్ అవ్వగలము. మనం ట్రిప్ అంటే ఎందుకు వెళ్తాము? మంచిగా టైం స్పెండ్ చేయడానికి. ఇక్కడ మనకు ఫుడ్ సరిగా లేదు, స్టే సరిగా లేదు అంటే అస్సలు ట్రిప్ అంతా అప్సెట్ అయిపోతుంది. అందుకనే మేము ముందుగానే ప్లాన్ చేసుకొని అంటే వెళ్ళే ప్లేస్ని బట్టి మారుతుందన్నమాట. లాస్ట్ ఇయర్ మేమైతే ఢిల్లీకి వెళ్ళాము. అక్కడ కొంచెం కూడా మేము ప్లానే లేదు, అసలు లాస్ట్ మూమెంట్ వరకు వెళ్తామా లేదా అనే డౌట్లోనే వెళ్ళామన్నమాట. అక్కడికి ఏమీ ప్లాన్ లేదు, ఎందుకంటే మనకి అక్కడ ఫుడ్ మంచిగా దొరుకుతుంది. డాబాల్లో చాలా టేస్టీ ఫుడ్ దొరుకుతుంది. సో అక్కడ ఏం ప్లాన్ చేసుకోవడానికి అవసరమే లేదనమాట. మేము ఫుడ్డే తీసుకొని వెళ్ళలేదు. కానీ ఈ ట్రిప్కి అయితే కర్ణాటక వైపు మేము వెళ్తున్నది. సో ఇక్కడికైతే కొంచెం ప్లానింగ్ అవసరము. మేము బెంగళూరులోనే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల తినలేమన్నమాట, మరీ చప్పగా ఉంటాయి. సో అందుకనే మన నోటికి కూడా కొంచెం రుచి ఉండాలి కాబట్టి టేస్ట్ బడ్స్ అడుగుతాయి అనమాట. అందుకనే మన రుచులు కూడా అప్పుడప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది ట్రిప్లో అన్నట్టుగా మేమైతే ఈ ప్లాన్స్ చేసుకుంటున్నాము. మామూలుగా చాలా మంది అయితే చేసుకుంటారు కదా. సో మీలో ఎవరైనా కూడా ఇలా ప్లాన్ చేసుకుంటారా? అంటే ఇంట్లో పెద్దోళ్ళు ఉంటేనే ఇలాంటి ప్లానింగ్స్ ఉంటాయి. మామూలుగా మనము పిల్లలు వెళ్ళిపోతే అంత ప్లానింగ్ ఉండదు. సో మా అమ్మ మా అక్క అయితే ఇలాంటి ప్లానింగ్లో పర్ఫెక్ట్ అనమాట. వాళ్ళు ఉంటే నాకు అసలు టెన్షనే ఉండదు, లైట్ అనమాట. వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేసి ప్లాన్ చేసి పెట్టేస్తారు. సో అదైతే అలాంటి వాళ్ళు ఉంటే చాలా హెల్ప్ అవుతుంది ట్రిప్స్లో. మీరు కూడా ఈ ఇయర్ అండ్ ట్రిప్స్ వెళ్ళుంటారు కదా, ఖచ్చితంగా వెళ్ళుంటారు. మ్యాక్సిమం ఇప్పుడు అందరూ హాలిడేస్ వస్తే అట్లా బయటకు వెళ్ళి రిఫ్రెష్ అవ్వడానికే చూస్తూ ఉంటాం కదా. సో మీరు ఎటువంటి ట్రిప్స్కి వెళ్ళారు, ఏ ప్లేసెస్ చూసారు అన్నది కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో చూద్దాము ఎంతెంత మంచి ప్లేసెస్కి విజిట్ చేశారు మన సబ్స్క్రైబర్స్ అని. మరి వేసి ఉప్పు ఉంటే అనుకోండి, చూడండి వేసే అంతే. ఇవన్నీ ఎత్తిపోయి కలిపి తక్కువ పట్టి మళ్ళీ 2-3 వేసి బాగుండేదా? బాగుంది. ఈ వ్లాగ్లో అయితే మీ అందరికీ ఒక చాలా ఇంపార్టెంట్ టిప్ అయితే షేర్ చేసుకుంటాను. ఎవరైనా ఫ్రీక్వెంట్గా మీరు ట్రిప్స్కి వెళ్తున్నా, లేకపోతే టీ లేకపోతే ఉండలేము, కాఫీ లేకపోతే ఉండలేము అన్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. మన ఇంట్లో టీ పౌడర్, కాఫీ పౌడర్ ఉంటుంది కదా, దాంట్లోకి ఆల్రెడీ జాగరీ పౌడర్ అంటే బెల్లము పొడి, ఇంకా షుగర్ లేకపోతే ఏదైనా ఒకటైనా సరిపోతుంది. మేమైతే ఇక్కడ కొంచెం యాడ్ చేసామన్నమాట. అండ్ ఏలక్కులు యాడ్ చేసాము. అవన్నీ మిక్సీ పట్టుకొని పౌడర్ రెడీ చేసుకున్నారనుకోండి, ఇన్స్టెంట్గా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఒక కెటిల్ తీసుకొని వెళ్తే చాలు, మనకి టీ రెడీ అయిపోతుంది. అండ్ ఆల్రెడీ చూపించా కదా, మనకి మిల్క్ ప్యాకెట్స్ కూడా చూపించా కదా, అంటే ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు వాటికైతే. సో అలాంటి ప్యాకెట్స్ సెట్ పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా డ్రైవింగ్ చేసే వాళ్ళకి టీ కావాలి అంటే అప్పటికప్పుడు అట్లా చేసి ఇచ్చేయచ్చు అనమాట. సో అలా ఈ పౌడర్ అయితే రెడీ చేసుకున్నాము. ఇది ఫస్ట్ టైం చేసుకుని వెళ్తున్నాం అనమాట. సో ఇదైతే మాకు నిజంగా చెప్పాలంటే ట్రిప్లో చాలా యూజ్ అయింది. ఎందుకంటే వింటర్ కాబట్టి టీ, కాఫీ చాలా మంది ఇష్టపడతారు.
అక్కడ వేడి నీళ్ళు పెట్టాను కదా, సో అది ఎందుకు అన్నది అయితే చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏం చేస్తున్నామంటే ఇలా తిరుగుబాత్ దినుసులు అన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాము, అన్నీ మిక్స్ చేసుకొని. అక్కడ మసాలా ఓట్స్ అన్నీ తీసుకున్నాం కదా, సో అవన్నీ చేసుకోవడానికి. నేనే పాపం చేసింది, ప్రశాంతంగా వండుకోకుండా ఏదో హెయిర్ ప్యాక్ పెట్టి కోల్డ్ తెప్పించినాను. ఇంతకుముందు మీతో షేర్ చేసుకున్నాను కదా హెయిర్ ప్యాక్. సో ఆ హెయిర్ ప్యాక్ అయితే కోల్డ్ బాడీ ఉన్న వాళ్ళైతే పెట్టుకోకండి, పెట్టుకున్నా కూడా మంచి ఎండ టైంలో పెట్టుకోండి, నైట్ టైం మాత్రం పెట్టుకోకండి. కుమార్కి అయితే అట్లా పెట్టేసరికి నైట్ టైము నెక్స్ట్ డే ఫుల్ కోల్డ్ వచ్చేసింది. ఎలారా బాబు పాపం ట్రిప్లో అంతా మేనేజ్ చేస్తాడు అనుకున్నాను. పాపం నేనే మిస్టేక్, తను వద్దు అంటున్నా కూడా నేనే పెట్టేశాను అనమాట. అన్ని ఐటమ్స్ రెడీ అయిపోయాయి కదా, సో ఇప్పుడైతే ఫైనల్ ప్యాకింగ్ చేసేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఇంకా వన్ డేనే, అంటే ఇది డే బిఫోర్ ట్రిప్, నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంతా స్టార్ట్ అవ్వాలి ట్రిప్కి అని ప్లాన్ చేసుకున్నాము. సో అందుకని నైట్ కూర్చొని అన్ని బట్టలు కూడా ప్యాక్ చేసుకోలేదన్నమాట, అప్పుడే ప్యాక్ చేస్తూ ఉన్నాము. సో అదంతా ప్యాక్ చేసుకొనేసి ట్రిప్కి అయితే రెడీ అయిపోయాము. ప్యాక్ చేసుకుంటూ నైట్ అయిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది అనమాట, అబ్బా ఫిష్కి ఫుడ్ తేలేదు, అంటే వెకేషన్ ఫుడ్ వేయాలి కదా 1 వీక్ వరకు సర్వైవ్ అవ్వాలి అంటే అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళాము. చిలుకలు పెట్టి కూడా ర్యాబిట్ వద్దులే, నేను ఏగుతాను లేదా, ఇంక దాంట్లో ఆడే ఎగుతున్నాను కదా, కుక్క వద్దు, పంది వద్దు కదా. ఇదే అనమాట వెకేషన్ ఫుడ్. ఒక టాబ్లెట్ వేసామనుకోండి, ఒక 1 వీక్ దాకా మనకైతే ఫిషెస్ బాగుంటాయి, అసలు ఏమీ అవ్వవు. ఫుడ్ ఎప్పుడు మనం వేయాలి అన్నదైతే ఉండదు. సో అదైతే తెచ్చేసుకున్నాము. టైం చూసేసరికి మాదంతా అయ్యేసరికి 12:15 అయింది. అప్పుడు వెళ్ళి నేనైతే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మావి ఇంకా ప్యాక్ చేసుకోలేదు, సో ఇప్పుడైతే ప్యాక్ చేసేసుకోవాలి. మా ట్రిప్ అయితే స్టార్ట్ అయింది జస్ట్ ఒక టెంపుల్ చూద్దాము అని చెప్పి. మీలో కూడా ఇలా స్టార్ట్ అవుతారా? అంటే మనం ఒక్క ప్లేస్ అనుకుని వెళ్తాము, కానీ చాలా ప్లేసెస్ అయితే ట్రిప్లో ఇంక్లూడ్ అయిపోతాయి. సో అలా చాలా ఇంక్లూడ్ చేసుకున్నాము, అప్పటికప్పుడు ఎన్నో ప్లేసెస్కి అయితే కవర్ చేసాము. సో అవి ఏంటి అన్నది అయితే నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. చాలా చూపించా కదా ఈ వ్లాగ్లో, సో మీ అందరికీ నచ్చింది ఈ వ్లాగ్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.